మొత్తానికి ఆయన అనుకున్నది అనుకున్నట్టే సాధిస్తున్నారు. నిజం. పట్టు వదలని విక్రమార్కుడు అంటే జస్ట్ ఏదో స్టోరీస్లో చూస్తాం కానీ, చందమామ కథల్లో వింటాం కానీ, నిజంగా అలా ఉంటాడా అంటే ఇదిగో ఈ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఖచ్చితంగా చెప్పొచ్చు. నాయకుడు అనేవాడు హై లెవెల్లోంచి రాడు, గ్రౌండ్ లెవెల్లోంచి వస్తాడు. ప్రతి కార్యకర్త కూడా కేవలం జెండాలు మోసేవాడు కాదు, వాళ్ళు కూడా పదవులు అనుభవించాలి. ప్రతి ఒక్క కొత్త నాయకుడు కూడా కింద నుంచి వస్తేనే ఆ స్థాయి విలువ తెలుస్తోంది. వారసత్వంతో వచ్చేవాళ్ళు నిజమైన నాయకులైతే కాదు అంటూ కూడా నిరూపించడానికి కమిటీలను కింద స్థాయి నుంచి ఏర్పాటు చేస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటంతో పాటుగా తీసుకున్న గొప్ప నిర్ణయాలలో ఇదొక గొప్ప నిర్ణయంగా అయితే చెప్పొచ్చు. అయితే అనుకున్నదే తడువుగా ఏదో కమిటీలు ఏదో ఒక ఆయన కింద ఉన్నోళ్ళు, ఆయన బిజీ కదా, ఆయన కింద ఉన్న వాళ్ళు తీసుకుంటారులే చేసుకుంటారులే అనుకోలే. తానే స్వయంగా చెప్పిన మాట ప్రకారం ఈ కమిటీల నియామకంలో స్వయంగా నేనే ఉంటా, ఆ చెయ్యలా పట్టుకొని మరీ ఆపరేషన్ అయ్యి కూడా ఆయన నిజంగా అన్న మాట ప్రకారం ఈరోజైతే కమిటీలకు సంబంధించింది ప్రారంభించారు. అయితే ఆగస్టు 15వ తారీఖు లోపు అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. మనం కూడా ఒకటే కోరుకుందాం, ఇలాంటి నాయకుడికి మంచి సపోర్ట్ ఇద్దాం. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, ఇలాంటి నాయకుడు మళ్ళీ రావాలి అంటే ఖచ్చితంగా కింద నుంచి ప్రజాపాలన ఎలా ఉండాలి, ప్రజల సమస్యలు ఎలా ఉంటాయి అనే వ్యక్తుల్ని తీసుకురావాలి పైకి అని ఆయన ఏ విధంగా ఆలోచించారంటే, ఒక సామాన్య వ్యక్తులు మాత్రమే, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మాత్రమే అలా ఆలోచిస్తారు. అలాంటి ఆయన ఈ పవన్ కళ్యాణ్ గారు. సో మన సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాంటి నాయకులకు ఉంటేనే ఇలాంటి నాయకులు మళ్ళీ పుట్టుకొస్తారు. ఇంకొక విషయం, మొన్న ఈ మధ్యకాలంలో నేను కొంతమందిని కలిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను పవన్ కళ్యాణ్ సపోర్టర్ అది ఇది అని మాట్లాడుకుంటే, జనరల్గా వాళ్ళు మాట్లాడుకుంటే నేను జస్ట్ వింటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏం పవన్ కళ్యాణ్ అసలు సంపాదించుకునేవాడు, అసలు పార్టీ వాళ్ళకు కూడా ఏ పని చేసి పెట్టడు, ఏంటి ఇది పవన్ కళ్యాణ్తో అని అనుకుంటున్నారు. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. డబ్బులు ఇవ్వటానికి కూడా ఒకప్పుడు